అసలు ఇంత నీచ నికృష్టమైనటువంటి దరిద్రమైనటువంటి ఈ మతము ఎక్కడైనా ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళు క్రిస్టియన్స్ లో కాకుండా ఎక్కడైనా కనిపిస్తారా? ఈ చర్చికి వెళ్ళే ఆడపిల్లలు చిన్నపిల్లలు జాగ్రత్త, ఒంటరిగా వెళ్ళకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పిల్ల బచ్చ ప్రవీణ్‌కి ఈరోజు గట్టి ధర ఉంటదండి. తప్పనిసరిగా మొత్తం చూడండి. అసలు ఈ పాస్టర్లందరూ ఎప్పుడు చూసినా ఫస్ట్ ఏమంటారు అంటే, ఈ క్రైస్తవ సిద్ధాంతాలు కానీ క్రైస్తవ మత ప్రచారకులందరూ కూడా మేము మత ప్రచారం చేయట్లేదండి, తాగుబోతులు మారుస్తాం, వ్యభిచారులు మారుస్తాం, దొంగలు మారుస్తాం. అమ్మ ఇది ఒక బతుకు. ఈ బతుకు బతికే వీళ్ళకు ఇవన్నీ స్టాక్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కానీ చేసేది పాస్టర్లే. మళ్ళా విశ్వాస సంగతి పక్కన పెట్టండి, ఈ వృత్తులు ఎక్కువ పాస్టర్లే చేస్తా ఉన్నారు. సో పాస్టర్లు తాగుబోతులను మారుస్తాము, దొంగలను మారుస్తాము అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. క్రైస్తవంలోకి వస్తే కనుక అని చెప్పి మాట్లాడతారు. కానీ నిజానికి పాస్టర్లే తాగుబోతులుగా ఉన్నారు అని చెప్పి ఈ విధంగా ప్రవీణ్ మాట్లాడుతా ఉన్నాడండి. చూడు ప్రవీణ్, కొంతమంది వ్యక్తులు, తప్పు చేసిన వ్యక్తులు అన్ని మతాల్లో ఉంటారు. దాన్ని బట్టి మనం ఆ యొక్క మతాన్ని లేకపోతే మార్గాన్ని డిసైడ్ చేయకూడదు. కానీ ఆ యొక్క మత పుస్తకాలు, ఆ యొక్క గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూడాలన్నమాట. సరే, అయితే ఇప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నావు కదా, మరి నువ్వు క్రైస్తవ్యాన్ని వదిలేసేసి హిందూ మతంలోకి వెళ్ళావు. మరి హిందూ మతంలోకి వెళ్ళి నువ్వేమైనా మారావా? మరి మా భగవద్గీత అలా చెప్తుంది, మా గ్రంథం అలా చెప్తుంది, ఇలా చెప్తుంది అంటావు. కానీ నువ్వే తాగుబోతుగా ఉన్నావు. ముందు నీ సంగతి చూసుకో. ఇప్పుడు ఎదుటివాడికి చెప్పే ముందు నువ్వు ఎలాంటి వాడివి చూసుకోవాలి కదా. ఒకసారి నువ్వు గతంలో ఏ విధంగా తాగి మాట్లాడావో ఒకసారి మిత్రులారా, పాస్టర్లు చెప్పేది పచ్చి అబద్ధాలు. వాళ్ళు దేవుని కాదు, రాక్షసులు ప్రచారం చేస్తున్నారు. ఏ పాస్టర్ చెప్పే మాటలు, పాస్టర్ అంటేనే పరమ లుచ్చ నప్పుట్టు లంకనా కొడుకులు. పాస్టర్ కనిపించిన ప్రతి చోట పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టండి. పాస్టర్ అంటేనే దరిద్రులు. నేను గమనించాను, నేను అబ్జర్వ్ చేశాను, నేను చూశాను. గుర్తుపెట్టుకో, మరొక జన్మంటూ ఉంటే క్రిస్టియన్ అనే అతి నీచమైనటువంటి పరమ దరిద్రమైన మతంలో పుట్టకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఒక పక్క రాముడిని తలుసుకుంటూ నువ్వు వైన్ షాప్లో మందుతో కొట్టేసి ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు. మరి రాముడిని తెలుసుకొని నువ్వు బాగుపడింది ఏంటంటున్నా? సరే, మీ మతంలోనే మద్యాన్ని స్వీకరించినటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి వేరే టాపిక్ చూడండి. త్రాగుబోతు దేవుళ్ళు ఎవరైనా ఒక వీడియో చేశాను, థంబ్నెయిల్ స్క్రీన్ మీద కనపడతా ఉంది. దాని తాలూకు వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. నేనేది ఏంటంటే, క్రైస్తవ్యంలో పరిశుద్ధత ఉంది, పరిశుద్ధంగా జీవించమని చెప్తుంది, అలాంటి వాళ్ళకి పరలోకం అని చెప్తుంది. ఇలాంటి కొంతమంది తప్పుడు బోధకులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ్యానికి అవమానం చేసే పాస్టర్లు ఎవరుతున్నారో, వీళ్ళు పైనున్న వాక్యం ప్రకారంగా వాళ్ళు అక్రమం చేయవారులారా, మీరు నా యుద్ధ నుండి పోండి, నరకానికి పోండి అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తా ఉన్నాడు. వారి ఫలాలను బట్టి వాళ్ళు తెలుసుకోవాలి ఎలాంటి వాళ్ళు అని. కాబట్టి ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవం అది కాదు. కానీ నువ్వు శ్రీరాముడి పేరు చెప్పి నువ్వు చేసేదేంటి? ముందు ఎదుటివారిని అనే ముందు ఒకసారి నీ కింద నువ్వు చూసుకో, గురుగింజ కింద నలుపుకి చూసుకోవాలన్నమాట. అది తర్వాత పాయింట్. లేకపోతే మళ్ళీ సారీ చెప్పడం. ఈ పాస్టర్ల బతుకులే బతుకులు. రోజుకు 10 సార్లు సారీ చెప్తుంటారు. సారీ 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 అంటే దీనికి సారీ చెప్పడం అనేది డైలీ చేయాల్సిన అన్ని చేయడం సారీ, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం సారీ, మళ్ళీ వాడిని తిట్టడం వినిది మళ్ళీ సారీ. ఈ పాస్టర్లు రోజుకు 10 సార్లు సారీ చెప్తుంటారు. అసలు సారీ అంటే ఏంటి, అసలు దానికి ఉన్నటువంటి విలువ ఏందని చెప్పేసి ఏ సంకరత పాస్టర్లకు తెలియదు. పాస్టర్లు తప్పు చేస్తుంటారు, సారీ చెప్తా ఉంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సరే, పాస్టర్లు అనేవాళ్ళు మనుషులే, తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు మారి మంచిగా మారాలని ఎవరైనా కోరుకుంటుందే. క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళు సిగ్గుపడకుండా తగ్గించుకొని క్షమాపణ చెప్తారు కూడా. అయితే నువ్వు చెప్పే మతం ఏదైతే ఉందో, నువ్వు రాధా మనోహర్ దాస్ని గురువుగా భావిస్తావు కదా. మరి ఆ రాధా మనోహర్ దాసు ఒక ఆడమతో డిచ్కి అని మాట్లాడాడు, 100 మందికి అంటాను అని చెప్పి మాట్లాడాడు, ఎద్దు మాంసం తినమని చెప్పాడు. మరి ఈ రాధా మనోహర్ దాస్ ఎప్పుడైనా సారీ చెప్పడం నువ్వు విన్నావా? అలాగే లలిత్ కుమార్ ఏదైతే రంగురాళ్ళ వ్యాపారితో డీల్ మాట్లాడుతూ మీ వ్యాపారం మీదే, నా వ్యాపారం నాదే అని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన వీడియో కూడా మనకు వచ్చింది. మరి లలిత్ కుమార్ ఎప్పుడైనా సారీ చెప్పాడా? అలాగే కరుణాకర్ సుగుణ ఏదైతే ఉందో, ఆయన మీద వాళ్ళ ఊర్లో తోటల్లో ఏదో కుటుంబాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదో కార్యక్రమాలు జరిపాడని చెప్పి ఒక వ్యక్తి చెప్పాడు. ఎప్పుడైనా సారీ చెప్పారా? ఎవరైనా సరే మీ దాంట్లో తప్పు సారీ చెప్పారా? అదే కరాటే కళ్యాణ్ విషయంలో కూడా ఏదో ఫోటోలు మార్పింగ్ చేశారని కూడా కేసు లలిత్ కుమార్ మీద ఉంది. మరి సారీ చెప్పారా? ఇప్పుడు అంతెందుకు, నువ్వు ఇప్పుడు ఆ విధంగా తాగుతూ జై శ్రీరామ్ అంటున్నావు. మరి నువ్వు ఎప్పుడు సారీ చెప్పావా?
కాబట్టి క్రైస్తవ్యంలో మారుమనసు పొందటం, పరిశుద్ధంగా మార్చబడటం కోసం దేవుని క్షమాపణ అడిగి, మనుషులను క్షమాపణ అడిగి, మార్పు చెంది వెళ్ళటం అని క్రైస్తవ్యంలో ఉంది. మరి నువ్వు నమ్ముకున్న దాంట్లో ఉందా? నీ దాంట్లో ఉందా అలాగా? అనేది ఆలోచన చెయ్యి. ఓకేనా? సరే. తర్వాత నెక్స్ట్. చిల్లర కోసం అంటే ఇప్పుడు ఈ రంగు సంబంధాలు, ఈ వ్యభిచార సంబంధాలు మీరు విన్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, చర్చిలో రీసెంట్గా మన తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, సికింద్రాబాద్లో కావచ్చు, ఒక చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కానుకల కోసము ఈ విశ్వాసులు నా వాళ్ళు అంటే నా వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ ఇచ్చేటువంటి కానుకలు దశంభాగాలు నావంటే నాదని చెప్పేసి ఎంత రౌడీలాగా చిల్లర కోసం ఎంత చిల్లరగా కొట్టుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఇక పాస్టర్లు కానుకల కోసం కొట్టుకుంటున్నారు అని చెప్పి మాట్లాడాడు. అరే బాబు ప్రవీణ్, ముందు బైబిల్ ఎలాంటిదో అది చూడు. ఎవరో వ్యక్తులు చేసిన తప్పులు చూపించి ఆ విధంగా ఏం చేయలేవు, క్రైస్తవ్యాన్ని ఏం చేయలేవు. ఇప్పుడు అలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, టీవీ 9లో వచ్చింది. ఇది వీడియో క్లిప్పింగ్ ప్లే చేయట్లేదు, మన కాపీరైట్స్ ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ అంతా మారిపోయినాయి. చూడండి, అనంతపురం జిల్లాలో పూజారుల మధ్య ఫైటింగ్, ఎండోన్మెంట్ అధికారుల సమక్షంలోనే. చూసారా? పూజారులు మావంటే మావన్నారు, భూములు మాకంటే మాకన్నారు, వచ్చే కానుకలు మాకే చెందాలంటే మాకు కావాలని డిమాండ్ చేశారు అని చెప్పి ఇలాగా ఫైటింగ్ జరిగింది. తర్వాత పెళ్లి చేసే పంతులే తాళిబొట్టు దొంగతనం చేసి అడ్డంగా కెమెరాకు దొరికాడు. ఇట్లా చాలా దొంగతనాలు, పంతులు కొట్టుకున్న విషయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలం చాలా వచ్చినాయి పంతులు కొట్టుకోవడం అనేది. మరి అవన్నీ నేను ప్లే చేసుకుంటూ పోమంటావా? కాబట్టి వ్యక్తులను బట్టి కాదు, మన గ్రంథ ఆధారంగా దేవుడిని డిసైడ్ చేసుకోవాలి, ఆ యొక్క మార్గాన్ని డిసైడ్ చేసుకోవాలి, అది నేర్చుకో. ఇలాంటి బోల్డ్ ఉంటాయి. నెక్స్ట్. ఈ చర్చికి వెళ్ళే ఆడపిల్లలు, చిన్నపిల్లలు జాగ్రత్త. అసలు నన్ను అడిగితే చర్చిలకు వెళ్ళడమే వేస్ట్ అంటాను, ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు. అట్లా ఇక ఈ పిచ్చి ప్రవీణ్ కొన్ని చర్చిలలో రేపులు జరిగాయి, ఆడవాళ్ళను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు, పాస్టర్ల అక్రమాలు, అది ఇది అత్యాచారాలు అని చెప్పి ఏవో ప్లే చేశాడు. పిచ్చి ప్రవీణ్, నీకు కనపడట్లేదా? చూడు, స్క్రీన్ కనపడతాను చూడు. ఆలయానికి వచ్చిన మహిళపై పూజారి అఘాయిత్యము, తర్వాత యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి, ఇలాంటి బోల్డ్ ఉంటాయి. మరి దాన్ని బట్టి మేము కూడా నీకులాగా చిన్నపిల్లలను, ఆడపిల్లలను గుడికి పంపించొద్దు అని మాట్లాడతామా? తప్పు అది. అది పిచ్చి ప్రవీణ్ అంటున్నాను నేను. అందుకనే వ్యక్తుల తప్పులను బట్టి మతాన్ని విమర్శించకూడదు. మీ దేవుళ్ళు ఎలా ప్రవర్తించారో చూడాలి. రేప్ చేసిన దేవుళ్ళని ఉంటే బోల్డ్ ఉంటాయి హిందూ గ్రంథాలు తీస్తే. ఇప్పుడు నాకు అది కాదు, అంటే గ్రంథ పరిశీలన చేసి దేవుడిని పాటించాలి తప్ప ఇలా వ్యక్తుల తప్పులను బట్టి మతాన్ని వాటిని విమర్శించకూడదు. కాబట్టి మంచి హైందవులారా, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించబోకండి. ఇదేదో బ్రతుకుదెరువు కోసం చేస్తుంటారు, దాన్ని బట్టి కాదండి. బైబిల్ చదవండి, హిందూ గ్రంథాలు చదవండి, దాన్ని బట్టి మంచి నిర్ణయం తీసుకోండి. అది మిత్రులారా, వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి ఇలాంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేంటి, ఎలా ప్రవర్తిస్తుంటారు అనేది ప్రజలకు తెలియజేయండి. అందరికీ వందనాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. బాయ్.